ఇలా కలుసుకొని ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుకుంటుంటాం యాక్చువల్గా. బట్ వాట్ ఐ సీ ఇస్ మెనీ ఉమెన్ డాక్టర్స్. సో ఎంపవర్మెంట్ ఈస్ దేర్ ఇన్ ఇండియా సిన్స్ ఏజెస్. నేను మొన్న కూడా చెప్తా ఉన్నాను, నిన్న మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేకపోయాము శివరాత్రి శివుడిని ఏమంటారు అర్ధరాత్రి అంటే ఆ టైంలోనే ఏన్షియంట్ టైమ్స్లోనే మనకి హాఫ్ ఇచ్చారు అప్పుడు అంటే. సో ఇట్ వాస్ దేర్ సిన్స్ ఏజెస్. ఓన్లీ థింగ్ ఈస్ మన మైండ్ బ్లాక్ అనేది మనం పోగొట్టుకొని వీ హ్యావ్ టు గెట్ ఎంపవర్డ్ బోత్ సోషల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ అన్ని రకాలుగా స్ట్రాంగ్గా ఉండాలి. సో హెల్త్ పరంగా మీరందరూ డాక్టర్స్ కాబట్టి యూ షుడ్ మేక్ ఉమెన్ స్ట్రాంగ్ ఇన్ హెల్త్ ఆస్పెక్ట్ so that there will be overall empowerment of women. I request you to, all of you, to work in that aspect, and I wish you a very happy Women's Day. Thank you. Nari Shakti, inspire, 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 inspire. Nari Shakti, Nari Shakti. అమెరికానా AP State President enlightening us, sir. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం ఎంతో గర్వంగా ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉన్నాము. మహిళల సాధికారత అంటే మహిళల యొక్క పురోగతి అన్నది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మొదలవ్వాలి. అది ఇన్స్పైర్ ఇంక్లూజన్ అన్నది ఈసారి మన యొక్క థీమ్ అన్నమాట. మీకు ఎగ్జాంపుల్ గా ఒక చిన్న విషయం చెప్తాను. ఇన్స్పిరేషన్ అన్నది మనం ఎవరో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచే కాదు, మన చుట్టూ ఉన్న ఎంతో మంది దగ్గర నుంచి కూడా తెలుసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ గా ప్రతి ఇయర్ మనము ఆగస్టు 1st వీక్ లో బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనే ఒక వీక్ మనం కండక్ట్ చేస్తూ ఉంటాము. అలాగే అనంతపూర్ లో మేము బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సందర్భంగా ఆ 1 వీక్ ఒక్కొక్క మండలికి వెళ్లి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనే దాని గురించి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. ఆ 1 మంత్ అయిపోయిన తర్వాత పేపర్ లో ప్రతి రోజు అంటే ప్రతి వీక్ నాగమ్మ అనే ఒక వ్యక్తి ప్రతి అంటే ఒక 50 మందిని 20 మందిని లేడీస్ ని ఒక దగ్గర తీసుకొని వాళ్ళకు ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి చెప్పడము అంటే చాలా రెగ్యులర్ గా పేపర్ లో చూస్తూ ఉన్నాము. దానికి ఇన్స్పిరేషన్ IMA ఉమెన్ డాక్టర్స్ అనంతపురం వాళ్ళు కండక్ట్ చేసిన ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ గురించి అని చెప్తూ ఉన్నారు. ఒకసారి తన దగ్గరకు వెళ్లి మేము అడిగామన్నమాట, ఎందుకమ్మా మీరు ఇలా చేస్తున్నారంటే తన ఒక విషయం చెప్పింది. నాకు ఒకే ఒక కూతురు ఉంది, నా కూతురికి ఒక మనవడు పుట్టాడు, అది కూడా 40 years లో ఒక మనవడు పుట్టాడు. తల్లిపాలు లేక ఆ బాబు 8th month లో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తనకు పిల్లలు కలగలేదు. మీది విన్న తర్వాత అనిపించింది అంటే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఇంత ఇంపార్టెన్స్ ఉందా, ఇది నేను అందరికీ చెప్పడం వల్ల ఇలాంటి పిల్లలు ఎవరు ఇలా చనిపోకూడదు అని చెప్పేసి ఇలా చేస్తున్నాను అని. దానికి ఆల్మోస్ట్ మనకు మా అనంతపూర్ కలెక్టర్ గారు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. దానికి నెక్స్ట్ ఈ ఆగస్ట్ లో మళ్ళీ మన ఏపీ లెవెల్లో తనకు ఒక అవార్డు వస్తుంది. అందుకంటే నన్ను ఇన్స్పిరేషన్ అనేది గొప్ప వాళ్ళు కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు. మనం ఒకరికి ఇన్స్పిరేషన్ అవుతాం, వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్ అవుతారు. ఇలాంటివి ఆసుపత్రిలో ఒక చిన్నది మనం ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇక్కడ చేద్దామని వితిన్ ఒక 5 days ముందు చెప్పిన వెంటనే ఇంత గ్రాండ్ గా చేసిన ప్రతి ఒక్క నారీ మనకి నా హృదయపూర్వక పాదాభివందనం అని చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మనం ఎంత ఇన్స్పైర్ అవ్వచ్చు. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఈ రోజు ఇంత బాగా చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయము. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరియు ఈరోజు ఇక్కడ ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ వాకథాన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి IMA మెంబర్, IMA ఫ్యామిలీస్ అందరికీ, మరియు మా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇంత విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న మా కొలీగ్ డాక్టర్స్ అందరికీ, మేల్ డాక్టర్స్ అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, విమెన్ డాక్టర్స్ గురించి ఒక చిన్నగా
కందుల సాయి గారు ఒక చిన్న కవిత రాశారు. దాన్ని మీ అందరి ముందు అమ్మ జోల అమ్మ చేతి ముద్ద శ్రీ వైద్య వృత్తి. ఎంత అద్భుతమైన కలయికలండి ఇవి. కొంచెం మాకు చోటివ్వండి అని స్త్రీ మరియు ప్రసూతి వైద్య చట్టంలో ఇరికించబడ్డ కాలం నుంచి నీవేనా అన్ని నీకేనా అన్ని అని లేని ఖాళీని సృష్టించుకొని పాలీలోంచి వచ్చే ఇంకులా మరో చరిత్ర రాశాం. అన్ని స్పెషాలిటీస్లోనూ స్పెషల్ స్టేటస్ తెచ్చుకున్నాం. భర్తని బిడ్డని రెండు కళ్ళలా చూసుకుంటూ కనిపించని మూడో కన్నుతో వృత్తి ధర్మాన్ని చేసుకుంటూ పోతూ సవ్య సమాజం మార్పులో మేమున్నాము తప్పుకోండి అని ప్రశ్నార్థకంగా ఉన్న మా ఉనికిని ప్రపంచం గుర్తిస్తున్నా మాకు గర్వం లేదని సగర్వంగా ఈ డాక్టర్స్ ఉమెన్స్ డే పూట చెప్పుకుంటున్నాం. Women's Day to all, and thank you all for participating in this walkathon, and a special thank to all our male colleagues. డాక్టర్స్ కలెక్టర్స్ ప్రొఫెషనల్స్ అలా కాదు, విమెన్ అంటే విమెన్ దట్ టు ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ ఇంకా నాన్ డాక్టర్స్ ని చదువుకొని వాళ్ళని ఇంకా వాళ్ళు ప్రోగ్రామ్స్ లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఇన్స్పైరింగ్ గా ఉండాలి. కానీ మేమే మా వింగే మేమే వర్క్ చేయాలి అని వాళ్ళు అలా కన్స్ట్రిక్టెడ్ గా అయిపోతే కనుక ఉమెన్ గ్రోత్ అనేది రాదు. అందుకే ఈవేళ రాజమండ్రి ఐఎంఏ మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాక్థాన్ లో ఇలా తీసుకొచ్చింది. కాబట్టి ప్రోగ్రెస్ మా మధ్య ఉందని చెప్పడానికి నేను ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, మా రాజమండ్రి బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకున్నందుకు. అండ్ మా మేల్ కొలీగ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ హూ హ్యావ్ కమ్ హియర్ అండ్ పార్టిసిపేటెడ్ అండ్ మేడ్ ఇట్ ఏ సక్సెస్. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడ ఈ వాకథాన్లో జాయిన్ అయిన నా కొలీగ్స్కి, మా డాక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. దినోత్సవం గ్రాండ్గా చేద్దాం అనగానే విత్ ఇన్ 1 వీక్ మా కొలీగ్స్ అందరూ జాయిన్ అయ్యి దీని అంతటిని ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి నిజానికి రాత్రి పగలు శ్రమించి చాలా చక్కగా దీన్ని ఆర్గనైజ్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులోనే మహిళా శక్తి అంటే ఏంటో మనకి పూర్తిగా అర్థం అవుతుంది. మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలదు, ఎక్కడికైనా వెళ్ళగలదు, ఏదైనా సాధించగలదు. కానీ మా కొలీగ్స్ అందరూ ఈ 5 డేస్లో దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసి నిరూపించారు. ఒక రంగంలో కాదు, మన మహిళలందరూ రాజకీయాల్లో కానీ, లయన్స్ క్లబ్లో కానీ, డాక్టర్ కింద కానీ, ఒక మహిళా శక్తి కింద కానీ అన్నిట్లోనూ పురోగమిస్తున్నారంటే దీని అంతటికీ కారణం మా వెనక మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మా మగ మహారాజులను కూడా మేము సగర్వంగా చెప్పుకుంటున్నాము. యాజ్ ఎ టీమ్, ఏ ఫ్యామిలీలో ఫాదర్ మదర్ అలా ఒక టీమ్గా ఎప్పుడైతే షేర్ చేసుకుంటారో రెస్పాన్సిబిలిటీస్, యాజ్ ఎ టీమ్ వర్క్ చేస్తారో అది సక్సెస్ అవుతుంది. అర్ధనారీశ్వరులాగా హాఫ్ బోత్ ఆర్ ఈక్వల్, యూ సపోర్ట్ మీ, ఐ సపోర్ట్ యూ, ఈ స్లోగన్తో ఎప్పుడైతే ముందుకెళ్తారో ఆ ఫ్యామిలీ, ఆ భార్యాభర్తలు కానీ, ఆ ఫ్యామిలీ కానీ, ఆ స్త్రీ కానీ, ఆ పురుషులు కానీ సక్సెస్ అవుతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ. థ్యాంక్ యూ. ఐఎంఏ విమెన్ డాక్టర్స్ వీళ్ళు మీ అందరూ కూడా ప్రొఫెషన్స్లో చాలా చాలా బిజీగా ఉంటూ కూడా సామాజిక బాధ్యతగా విమెన్స్ డే నాడు ఇంత మంచి ఏర్పాటు, ఈ వాకథాన్ అన్నది చాలా మంచి ఈవెంటు. దీనికి చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఫిమేల్ డాక్టర్స్, మేల్ డాక్టర్స్ అండ్ అందరి ప్రజానీకానికి ఐఎంఏ రాజమండ్రి తరఫున శుభాభినందనలు. అందరూ చెప్పినట్టు మహిళా సాధికారత అనేది ఒకరితో వచ్చేది కాదు, పూర్తి సమాజం బాధ్యత తీసుకుంటేనే ఈ కాజులో మహిళ ముందుకు నడవాలంటే వెనక నుంచి సపోర్ట్ కూడా చాలా బాగుంటే చక్కగా చేయగలుగుతారు. ఇన్స్పిరేషన్ కావాలి, మహిళలందరూ సాధికారతతో ముందుకి నడవాలి, అన్ని రంగాల్లోనూ దూసుకుపోవాలని మహిళలందరినీ అభినందిస్తూ ఈ ప్రయాణంలో చక్కగా జరిగేలాగా కుటుంబ సహకారం చాలా బాగుండాలని అందరికీ కోరుకుంటున్నాను. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
జనులారా, ఈ డాక్టర్స్ తరపున, రాజమండ్రి ఐఎంఏ డాక్టర్స్ తరపున ఇవాళ స్టేట్ వైడ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ వింగ్ తరపున ఈ సెలబ్రేషన్స్ రాజమండ్రిలో చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఊర్లో జరుగుతుంది. ఈసారి రాజమండ్రిలో జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అండ్ ఈ వాకథాన్ ద్వారా వీ వాంట్ టు గివ్ అ మెసేజ్ టు ద పీపుల్. ఏంటంటే హెల్దీ ఉమెన్ ఉంటేనే హెల్దీ నేషన్ ఉంటుంది. అంటే అందరికీ పెట్టసాక లాస్ట్ లో తినడం కాదు, మహిళలు మీరు కూడా ముందు తినడం నేర్చుకోండి. మాలాగా వాకథాన్ ద్వారా మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే డైలీ నడవండి. ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐరన్ రిచ్ ఫుడ్ అంటే బెల్లం, నువ్వులు ఇలాంటివి కూడా తినాలి. అలా హెల్దీ ఫుడ్స్ తెలుసుకొని అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇదే మా మెసేజ్ డాక్టర్స్ తరఫున. అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. అసలు ఉమెన్స్ డే ఎందుకు జరుపుకుంటున్నాము అంటే వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ ని గుర్తించుకుంటూ జెండర్ ఈక్వాలిటీని అనేది ప్రమోట్ చేయడానికి. ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ ప్రమోషన్ లో బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఐఎంఏ ఉమెన్ డాక్టర్స్ వింగ్ అనే సెపరేట్ వింగ్ లేడీ డాక్టర్స్ కి 4 ఏళ్ల క్రితం స్టార్ట్ చేయబడడం జరిగింది. ఏ ఈవెంట్ జరిగినా అది ఉమెన్స్ కి సంబంధించిందైనా సరే వాళ్ళు ఒక్కళ్ళే కాకుండా మా ఐఎంఏ తరపు నుంచి మేల్ డాక్టర్స్ ప్రతి ఈవెంట్ లో కూడా దే హ్యావ్ బీన్ పార్టిసిపేటింగ్. అండ్ ఈ రోజు ఈవెంట్స్ ఇలా సక్సెస్ అవడానికి కారణం మా మేల్ డాక్టర్స్. జెండర్ ఈక్వాలిటీ అంటే ఈక్వల్ ఫుటింగ్ అంటాం. అంటే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతామో వాళ్ళకి అక్కడి నుంచి సపోర్ట్ ఇవ్వడం. దట్ ఈస్ జెండర్ ఈక్వాలిటీ. థ్యాంక్ యూ డియర్ IMA for giving an opportunity to all the lady doctors for having an opportunity in leadership and coming forward. And చాలా మంది అంటే యంగ్స్టర్స్, యంగ్ అమ్మాయిలు చదువు కంప్లీట్ చేసుకుని ముందుకు రావడానికి దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. అంటే ఇంట్లో సపోర్ట్ కానీ ఏదన్నా ఉంటుంది. సో మీ ఇంట్లో ఉన్న వాళ్ళని, వాళ్ళ టాలెంట్ గుర్తించి వాళ్ళు ముందుకు వెళ్ళేటట్టు చేయడం అనేది ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద హోమ్ కానీ ఇన్లాస్ నుంచి కానీ. సో ప్లీజ్ encourage them to come forward, see that they inspire more women and they can మహిళా సాధికారత అనేది కంటిన్యూ అయ్యేటట్టు జరిగేటట్టు ప్రతి ఇంట్లోనూ చూసుకునేటట్టుగా చేసుకోండి. థ్యాంక్ యూ. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన ఐఎంఏ డాక్టర్స్ అందరూ కలిసి ఉమెన్ డాక్టర్స్ ని ముందుకు తీసుకొచ్చి ఇవాళ ఈ వాకథాన్ ఆర్గనైజ్ చేసినందుకు, ఈవినింగ్ ఫంక్షన్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నానంటే ఒక డాక్టర్ చాలా విలువైన సమయాన్ని, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి చదువుకుంటారు. అలాంటి డాక్టర్ని మనము ఎంత రెస్పెక్ట్ గా చూడాలన్నది ప్రతి వాళ్ళు కూడా గుర్తుంచుకోవాలని, డాక్టర్స్ మీద అసాల్ట్స్ అవి తగ్గించాలని. ఎందుకనంటే కొన్ని సంవత్సరాలు కష్టపడిపోయి చదివిన తర్వాత ఒక డాక్టర్కి ఏమన్నా అయితే మళ్ళీ ఇంకొక డాక్టర్ తయారవ్వాలంటే అన్ని ఇయర్స్ పట్టేస్తుంది. కాబట్టి కొంచెం ఈ వైలెన్స్ విషయంలో మాత్రం ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యత కింద ఒక డాక్టర్ని చాలా రెస్పెక్ట్ గా చూడాలని. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా రాజమండ్రి ఐఎంఏ ఉమెన్స్ వింగ్ డాక్టర్స్ అండ్ ఐఎంఏ ఫ్యామిలీ ఆర్గనైజ్ చేసిన ఈ ర్యాలీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు మా సోదరి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇలా కంటిన్యూ అవుతూ ఇంకా బలంగా తయారవ్వాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం ఇన్స్పైర్ ఇంక్లూషన్ అంటే ప్రతి ఫీమేల్ని, అంటే మహిళల్ని ప్రతి ఒక్కరికి చేయూతనిస్తే అభివృద్ధి పదంలోకి ఎంతైనా ముందుకు వెళతారనే నినాదంతో ఈ ఐఎంఏ వాకథాన్ అనేది ఇవాళ చేయడం జరిగింది. కనుక ప్రజలందరికీ విన్నవించేది ఏంటంటే పర్టికులర్గా మేల్స్కి, ఉమెన్స్ అందరినీ ముందుకు అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ వంతు కర్తవ్యాన్ని మీరు ఏ రోజైతే నిర్వర్తిస్తారో ఆ రోజు దేశం పురోగతి నడవడం కాదు పరిగెడుతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఐఎంఏ ఉమెన్స్ వింగ్ తరఫున అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నిన్న శివరాత్రి కావడం వల్ల ఈరోజు జరుపుకుంటున్నాము. అయితే మరి మనకి శివరాత్రి, మహిళా దినోత్సవం ఒకే రోజు వచ్చింది. అసలు శివతత్వం అంటేనే అర్ధనారీశ్వర తత్వం. అంటే శివుడు పార్వతి వేరు కాదు, ఇద్దరు ఒకటే. ఇదే కాన్సెప్ట్ అందరూ కూడా కార్తీక మాసం వస్తే ఉపవాసాలు చేస్తారు, శివరాత్రి వస్తే జాగరణ చేస్తారు.
కానీ నా ఇంట్లో ఉన్న మహిళను సమానంగా చూసే పెద్ద మనసు ఇంకా రావట్లేదు. ఆ సంస్కృతి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే నిజమైన దేవుడికి ఇచ్చే నివేదన అని చెప్పి తెలియజేస్తున్నాను. మహిళలు ముఖ్యంగా ఆరోగ్యంలో చాలా నిర్లక్ష్యం వహిస్తారు. ఎందుకంటే వారు ఇంటి పనులు చూసుకుంటూ ఈ మధ్యనైతే వృత్తిలో కూడా భాగస్వామ్యం అవుతూ భర్తకి తోడుగా ఉంటున్నారు. మరి అలాంటి మహిళలు ఆరోగ్యం వేరే వాళ్ళు చూస్తారు, నా భర్త చూస్తారు, నా పిల్లలు చూస్తారు అనుకుని నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అసలు మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. మహిళ అన్ని విషయాల్లోనూ ఇంటి మెయింటెనెన్స్ లో కానీ అక్కడ అందరికీ కూడా నరిషింగ్ అంటే అందరికీ వండడము పెట్టడము, ఎంత హోమ్ మినిస్టర్ కాదు ప్రైమ్ మినిస్టర్ అయినా మహిళకు ఉండే లక్షణం ఇంటిల్లిపాదిని సంరక్షించడం. ఇవన్నిటిలోనూ కూడా అలాగే పిల్లల బాధ్యత, తండ్రి డబ్బిస్తాడు కానీ తల్లి మాత్రం అన్ని గమనిస్తూ ఉంటుంది, వాళ్ళకి యోగక్షేమాలు చేసుకుంటుంది. అలాంటి స్త్రీకి ఎప్పుడైతే సముచిత స్థానం ఇచ్చామో అప్పుడే ఆ కుటుంబం అన్ని విధాలా కూడా అభివృద్ధి చెందుతుంది, సమాజంలో గుర్తింపు పొందుతుందని తెలియజేస్తూ మహిళల పట్ల గౌరవభావం ఉండాలని చెప్పి చులకన ఏమాత్రం ఉండకూడదని, అర్ధనారీశ్వర తత్వానికి నిజమైన అర్థం మహిళని గౌరవించినప్పుడే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. డాక్టర్ అన్సూరి పద్మలత, IMA రాజమహేంద్ర ఉమెన్స్ వింగ్ పూర్వ అధ్యక్షురాలు.